మన పవర్ న్యూస్ కాకినాడ రూరల్ మండలం కేంద్రం కరపలో గ్రామస్తుల ఆధ్వర్యంలో మన ఊరు మన గుళ్ళు కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పెద్దాడ సత్యరాజు ఉయ్యారు రామచంద్రరావు గారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని అన్ని దేవాలయాల్లోని ఉన్న అమ్మవార్లకు భక్తుల చేతుల మీదుగా సారె సమర్పించే అవకాశం కల్పిస్తున్నామని తెలియజేశారు. మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి ఘంటాలమ్మ గుడి వద్ద కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి కరప గ్రామంలోని అన్ని దేవాలయాలకు నైవేద్యంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు విందులు కూడా ఏర్పాటు చేయబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, యాళ్ల వీర వెంకట సత్యనారాయణ పండు, పలివెల నాగరాజు మాస్టర్, పలివెల శ్రీధర్, సమరసతా సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ కుక్కిరిమెట్ల రామకృష్ణ, మండల మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం, రెడ్డి భద్రరావు, ఖండా కన్వీనర్ ముమ్మిడి శ్యామ్ సుందర్రావు, చిన్నారి వీరభద్రరావు, చిన్నారి మురళి, కె శ్రీనివాస్, కె లక్ష్మీ ప్రభాకర్, చీకల వెంకటరమణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 19వ తారీఖు అనగా ఉగాది రోజున మన పలప వీధి గంటలమ్మ తల్లి మరియు సాయిబాబా గుడి వద్ద 8 గంటలకు కుంకుమ పూజలు జరుగుతాయి. తదనంతరం 9 గంటల నుంచి గరగలతో అమ్మవారిని ఊరేగిస్తూ మన గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయంలోకి వెళ్ళి ఇటువంటి వస్త్రాలు ఉగాది రోజున ఇప్పుడు మన కరప పల్లపు వీధి గంటాలమ్మ గుడి వద్ద నుంచి మన ఊరు మన గుళ్ళు అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి అందరూ బాగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఊరేగింపు అది గంటాలమ్మ గుడి వద్ద నుంచి ప్రారంభమవుతుంది. పల్లపు వీధి రామాలయం, మెరక వీధి రామాలయం, దుర్గమ్మవారి గుడి, కొత్తపేట రామాలయం, నీలయ్య తోట గుడి, తర్వాత కాండ్రేగల రోడ్ లో ఉన్నటువంటి అమ్మవారి గుడి, వినాయకుడి గుడి, బజార్లో ఉన్నటువంటి రామాలయాలు, విష్ణాలయం, శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, ఉప్పాలమ్మ గుడి, గణాచారం అమ్మవారికి, నక్కవారిపేటలో ఉన్నటువంటి రామాలయంలో దేవుళ్ళకి, పల్లిపేట ధనమ్మ తల్లికి అందరికి సారి ఇవ్వడం, సారి ప్రజలందరికీ భక్తులకు కూడా అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ రేపు 19వ తారీఖున జరిగే ఉగాది రోజున ఉదయం 8 గంటల నుండి కుంకుమ పూజ జరిగి తదుపరి 9 గంటల నుండి భారీ ఎత్తుగా ఊరేగింపు జరిగింది. కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ ధర్మాన్ని నిలబెట్టి ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా మరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం పాల్గొనటకు ముఖ్య అతిథిగా పడాల రఘు గారు, ఉయ్యూరు రామచంద్రరావు గారు తదుపరి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా హిందూ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి సాయంత్రం కూడా అతి వైభవంగా రామ సంకీర్తన చెప్తారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా ఆలకించవలసిందిగా మరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన కరప పలప వీధిలో గంటాలమ్మవారి గుడి దగ్గర నుంచి రేపు ఉగాది నాడు 19వ తారీఖున కుంకుమ పూజల అనంతరం 9 గంటలకి హిందువులందరూ కూడా మన కరప గ్రామంలో ఉన్న 21 దేవాలయాలు కూడా ఈ గంటాలమ్మవారి కమిటీ వారు పట్టు వస్త్రాలు, రాములవారి గుడికి పట్టు వస్త్రాలు, అమ్మవారి గుడికి సారే సమర్పిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి భక్తులు పాల్గొని మన హిందూ సాంప్రదాయాన్ని సాటి చెప్పాలని ప్రతి భక్తులు కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మనల్ని చూసి ప్రతి ఊర్లోని, జిల్లాలో, అలాగే స్టేట్ లెవెల్లో కూడా రావాలని ప్రతి హిందూ భక్తులు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజు కరప గ్రామంలో గంటాలమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఉగాది రోజు ఊరంతా లేకుండా తేడా లేకుండా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం అంతా జయప్రదం చేసి మన ఊరికి మంచి పేరు తేవాలని, ఇలాగే మనల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుళ్ళోని, ప్రతి ఊళ్ళోని, ప్రతి దేవుళ్ళకి కూడా మనం ముందుగా
నమస్కరించుకుని మనం పూజలు చేయించుకుని మన ఇంటి ధర్మాన్ని నిలబెట్టుకోవాలని కూడా కోరుకుంటూ కడపలో ఏచి ఉన్నటువంటి ఘంటాలమ్మ తల్లి దేవస్థానం 13వ వార్షికోత్సవం సందర్భంగా మన కడపలో అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఉంది. మన ఊరు మన గుళ్ళు. రేపు ఉగాది పర్వదినం 19వ తారీఖున ఉదయం 7 గంటలకి మన ఘంటాలమ్మ గుడి వద్ద కుంకుమలు జరుగుతాయి. అనంతరం 9 గంటలకి మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి 21 దేవాలయాలకి మరి సారి సమర్పించడం ఉంటుంది. మరి నైవేద్యాలు పుట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఉంది. మరి ఎంతో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప అవకాశం ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. అందరూ ముందుగా మీకు సారి బిందులు కావాల్సిన వాళ్ళు ముందుగా మన కమిటీ వారి దగ్గరకు వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోవాలి. ఉగాది పర్వ రోజు మరి 19వ తేదీన ఉదయం 7 గంటలకు అందరూ కూడా మన ఘంటాలమ్మ గుడి దగ్గరకు వచ్చి కుంకుమ పూజల్లో పాల్గొని మరి అనంతరం 9 గంటల నుంచి మనకున్నటి కడపలో అన్ని దేవాలయాలకి మన ఊరు మన గుళ్ళు అన్న పేరుతో అన్ని దేవాలయాలకి కూడా నైవేద్యాలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది. కనుక మన గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ అందరూ కూడా గ్రామస్తులు సంయుక్తంగా కలిసి మేము ఆహ్వానించడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్, భారత మాతాకి జై. మన పల్లపి వీధి ఘంటాలమ్మ దేవాలయం దగ్గర 19వ తేదీన ఉదయం 7 గంటల కుంకుమ పూజ అనంతరం కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి మన కడపలో ఉన్నటువంటి 21 దేవాలయాల యొక్క స్వామికి అమ్మవారికి కూడా మరి నైవేద్యంతో పాటు పొట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ సారి మరి బిందెల ద్వారా తీసుకుని వెళ్తుంటారు. ఎవరైనా బిందెలు కావాల్సిన వాళ్ళు ముందుగా వచ్చి మన కమిటీ వారి దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలి. వారు నమోదు చేసుకున్న అందరికీ కూడా ఈ చక్కటి అవకాశం కలుగుతుంది. కనుక అందరూ కూడా 19వ తేదీ ఉగాది పర్వదినం రోజు అందరూ మన పల్లపీది మరి ఘంటాలమ్మ గుడి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఘంటాలమ్మ తల్లికి, ఘంటాలమ్మ తల్లికి, ఘంటాలమ్మ తల్లికి, మన ఊరు మన గుళ్ళు, మన ఊరు మన గుళ్ళు, మన ఊరు మన గుళ్ళు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత మాతా की जय. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ తల్లికి జై, ఘంటాలమ్మ తల్లికి జై, ఘంటాలమ్మ తల్లికి జై.